మ్యాచ్ తెలిసిన పర్సన్ త్రూ వచ్చింది. మంచిగానే అనిపిస్తుంది. బావుంటది ఈ పర్సన్‌తో. ఇట్లా పెళ్లి డేట్స్ అవి ఫిక్స్ చేసుకున్నాం. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హి వాస్ డిసప్పాయింటెడ్ ఫర్ ఫ్యూ థింగ్స్. నువ్వు రొమాంటిక్‌గా ఉండవు. నీ డ్రెస్సింగ్ సెన్స్ కొంచెం బాలేదు. యూ ఆర్ నాట్ ఫాస్ట్ ఎనఫ్. యూ ఆర్ నాట్ స్ట్రీట్ స్మార్ట్. అండ్ నీ లిప్స్ పెద్దగా లేవు. ఎవ్రీథింగ్ అండ్ డైలీ మాట్లాడుకుంటున్నాము లైక్ ఐ లవ్ యూ, ఐ మిస్ యూ అండ్ ఏం చేస్తున్నావు, జాగ్రత్త, లైక్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, ఇఫ్ యూ నీడ్ ఎనీథింగ్ ప్లీజ్ లెట్ మీ నో. అండ్ ఈ కేరింగ్ అంతా చూపించి మాటలన్నీ చెప్పి ఆల్ ఆఫ్ ఎ సడన్ వన్ డే ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ ఎ గర్ల్ దట్ హీ వాస్ ఇన్ రిలేషన్ విత్ హర్. నువ్వు ఫోన్ ఎత్తకపోతే చాలా దూరం వెళ్తుంది అనే మెసేజ్ వచ్చింది నాకు. మీ రిలేషన్ ఏంటి మీ ఇద్దరికి మధ్యలో అది అంటే మేము పెళ్లి చేసుకోబోతున్నాము అన్నా. అదేంటి నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు కదా అని అంది. ఈ అమ్మాయి వాళ్ళతో మాట్లాడితే ది క్వశ్చన్ అబౌట్ ఇద్దరి మధ్యలో ఫిజికల్ గా ఏమన్నా ఉందా అని అడిగారు. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అన్నాను నేను. మేము ఫిజికల్లీ కూడా దిగాయి ఉన్నాము అన్నారు. నాతో కాల్ మాట్లాడుతున్నాడు, మా ఫాదర్ చేస్తున్నాడని పెట్టేస్తున్నాడు, మళ్ళీ ఆ అమ్మాయితో మాట్లాడుతున్నాడు, ఆ అమ్మాయికి మా ఫాదర్ చేస్తున్నాడని పెట్టేసి మళ్ళీ నాతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు పర్సనల్గా ఫీల్ అయ్యి ప్రొఫెషనల్గా ఫీల్ అయ్యి ఫెల్ లైక్ దిస్ ఇస్ ద ఓన్లీ ఇట్స్ లైక్ అ డెడ్ ఎండ్. నెక్స్ట్ డే ఇలా అవుతుంది అనేది మాత్రం ఇట్ వాస్ లైక్ నెవర్, లైక్ ఎవరికి ఉండదు, ఆబ్వియస్లీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సో యా ముందు రోజు యాహ్! వరకు ఇవే కాన్వర్సేషన్స్ అవుతున్నాయి మా ఇద్దరికి. అండ్ ద థింగ్ ఇస్ నైట్ లైక్ ఇక్కడ యుఎస్ టైమింగ్స్ ప్రకారం నాతో మాట్లాడుతున్నాడు అండ్ ఇండియా టైమింగ్స్ ప్రకారం ఆ అమ్మాయితో ఉంటున్నాడు. తర్వాతేమైంది? ఇప్పుడు ఆ అమ్మాయి నువ్వు సో మాట్లాడుకున్నారు. ఆ అమ్మాయేమో ఇప్పుడు ఎందుకో మంచిగా మారిపోయి, సరే మీ ఇద్దరు ఇష్టపడుతున్నారు గదా! మీ ఇద్దరే పెళ్లి జేసేసుకోండి అనంది. అండి. అండ్ ఆ తర్వాత దానికి ముందు కూడా అసలు ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు. ఒక పాయింట్ దాకా తీసుకెళ్ళి బ్రేక్ చేసేస్తాను తనతో. ఆర్ ఎల్స్ అసలు వదలొద్దు, వదిలిపెట్టేదే లేదు. మా పేరెంట్స్‌తో కూడా మాట్లాడతాను అని అంది ఆ అమ్మాయి. నేనన్నాను ఫస్ట్ నేను మా పేరెంట్స్‌తో మాట్లాడంటే, కాదు కాదు ఒక 1 డే వెయిట్ చేద్దాము. అసలు ఏమైతదో చూద్దామంటే, నేననుకున్నాను 1 డే వెయిట్ చేయటం వీళ్ళు చెప్పినట్టు వినడం కాదు. లైక్ ఏమవుతుంది మొత్తం బికాస్ నేనొక్కదాన్నే ఉన్నానిక్కడ. అండ్ నేను వేరే ప్లేస్‌కి మూవ్ అయిపోయి ఉన్నాను. బికాస్ నా పేరెంట్స్‌కి అంతా చెప్పాలి. అండ్ మై పేరెంట్స్ ఆర్ ఆల్సో ఇప్పుడు పెళ్లి అవుతది అన్న ఇదిలోనే రెడీగా ఉన్నారు కాబట్టి, నేను మొత్తం ఇన్ డీటెయిల్ చెప్పాను. చెప్తే దెన్ మా ఫాదర్ కాల్ చేశారు. మా ఫాదర్ కాల్ చేస్తే వాళ్ళ సైడ్ నుంచి రెస్పాన్స్ సరిగ్గా లేదు. ఏమైందంటే ఈ ప్రాసెస్ అంతా జరుగుతున్నప్పుడు ఫస్ట్ కాల్ వచ్చినప్పుడు నేను మామూలుగానే ఇప్పుడు ఎవరికీ సెన్సెస్ అంత క్విక్‌గా పనిచేయవు ఫస్ట్ థింగ్. అలాంటి సిట్యుయేషన్‌లో. అండ్ మనం ఎంత స్మార్ట్ అయినా ఒక సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు అంత స్మార్ట్ ఇనఫ్ ఉండం ఫస్ట్ థింగ్. సో, నేను ఆఫ్టర్ ఎన్ అవర్ ఆర్ 1 అవర్ కాల్స్ తర్వాత ఏమో నాకొక థాట్ వచ్చింది. నేను లైక్ ఒక్కదాన్నే ఉన్నాను. అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలీదు. అండ్ ఈ అబ్బాయి ఏమేం పనులు చేశాడు, ఎలా పోర్ట్రే చేశాడు అనేది లక్కీలీ ఆ అమ్మాయి వాళ్ళు ప్రతీదీ బయట పెట్టడం వల్ల తెలిసింది. అదే వాళ్ళు బయట పెట్టకపోయి ఉంటే ఐ వుడ్ హావ్ బీన్ ద విక్టిమ్. ఆల్రెడీ నేను విక్టిమ్ అక్కడ. నేను విక్టిమ్ అవ్వకుండా ఐ సేవ్డ్ మై సెల్ఫ్. అది ఎలా అంటే ఆఫ్టర్ 1, 2 అవర్స్ ఐ స్టార్టెడ్ రికార్డింగ్ ద కాల్స్. అబ్బాయితోనా? వాళ్ళ ఫ్రెండ్స్‌తోనా? అబ్బాయితోనూ, ఆ ఫ్రెండ్స్‌తోనూ బికాస్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ గోయింగ్ ఆన్. వాళ్ళేం చెప్తున్నారు, ఈ అబ్బాయి ఏం చెప్తున్నాడు. ఇప్పుడు అవర్స్ అండ్ అవర్స్ కాల్స్ నడిస్తే ప్రతి పాయింట్ ఎవరు గుర్తుపెట్టుకోలేరు పిన్ టు పిన్. ఎగ్జాక్ట్‌లీ. అండ్ సరే ఇది ఎక్కడికో వెళ్తది. థ్రెడ్స్ అండ్ ఆ అమ్మాయి వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ వీడిని వదిలిపెట్టొద్దు మనము అని చెప్పి మాట్లాడిన అమ్మాయి వాళ్ళు కూడా దే స్టార్టెడ్ ఆస్కింగ్ నువ్వు ఇల్లీగల్‌గా పార్ట్ టైమ్ చేశావా? ఈ వర్క్ చేశావా? అని అడగడం స్టార్ట్ చేశారు ఆ అమ్మాయి వాళ్ళు. వెయిట్ ఎ మినిట్. వాళ్ళెందుకు ఇండైరెక్ట్‌గా నిన్ను థ్రెటన్ జేస్తున్నారు? వాళ్ళు ఒకటైపోయారా ఇప్పుడు? ఆ! ఒకటైపోయారు. ఇంట్రెస్టింగ్. ఓకే. హ్మ్. సో, థ్రెటన్ చేశారు. నేను వాళ్ళకి రెస్పాండ్ అవ్వలేదు. సో, నేనొకటే చెప్పా. ఇఫ్ సపోజ్ నాకు ఏదైనా థ్రెట్ ఒస్తే
నేను ప్యారలల్‌గా అన్నతో మాట్లాడుతూ ఉన్నాం. మా అన్నతో. మా అన్న ఈజ్ లైక్ రిస్ట్రైనింగ్ ఆర్డర్స్ ఇప్పిస్తాను. ఇంకెక్కువ మాట్లాడితే నాకు ఒక మెసేజ్ చేసినా, కాల్ చేసినా అని చెప్పి ఒక మెసేజ్ పెట్టేసేయి నువ్వు ఫస్ట్ అన్నాడు అన్న. సరే అని పెట్టేసి ఇంక అప్పటి నుంచి నాకు ఆ అబ్బాయి నుంచి కాల్ లేదు. కానీ ఆ అబ్బాయి మా ఫ్రెండ్స్‌ని టచ్ చేయడం మొదలుపెట్టాడు. ఇద్దరు ఫ్రెండ్స్‌ని. ఏమని? ఇట్స్ లైక్ నేను కాల్స్ అవి రెస్పాండ్ అవ్వట్లేదు కాబట్టి తను రెస్పాండ్ అవ్వట్లేదు. సో, మీరు ట్రబుల్‌లో ఉంటారు. తను రెస్పాండ్ అవ్వకపోతే ట్రై టు రీచ్ ఔట్ టు హర్ అండ్ టాక్ టు హర్ అని చెప్పి అన్నాడు. ఈ ఈ అంతా ప్రాసెస్‌లో ఆ అబ్బాయి జాబ్ పోయింది. ఆ జాబ్ నేను తీపిచ్చాను అనుకున్నాడు. బేసికల్లీ నేను తీపిచ్చలేదు ఆ జాబ్. ఓహ్! ఓకే. తనేంటంటే ఆ జాబ్ వర్క్ ఎలా చేస్తాడంటే కంప్లీట్‌లీ సపోర్ట్. మొత్తం సపోర్ట్ చేస్తాడు. తనేం వర్క్ చేయడు. తనకసల ఏబీసీడీ కూడా రాదు దాంట్లో. గాట్ ఇట్.